ఇండియాస్ 101 లాంచ్ పిఎస్ఎల్వి C61 థర్డ్ స్టేజ్ దాకా వెళ్ళి అక్కడ ఫెయిల్ అయింది. ఒక పవర్ఫుల్ ఇస్రో ఇండియన్ రాకెట్ లాంచ్ అయింది, కానీ అబ్జర్వేషన్ ఇష్యూ వల్ల థర్డ్ స్టేజ్ దాకా వెళ్ళి అక్కడ ఫెయిల్ అయింది. అందరూ దీన్ని ఫెయిల్యూర్ అంటున్నారు, కానీ వెనక ఎన్నో సార్లు గెలిచింది. ఇది ఒక చిన్న పాజ్ మాత్రమే. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. 1960s లో ఇండియాలో స్పేస్ అంటే జోక్ గా తీసుకునే టైంలో ఒక మనిషి కల కన్నాడు. అతని పేరే విక్రమ్ సారాభాయ్. రాకెట్స్ టూల్స్ ఏవి లేవు, కానీ విక్రమ్ గారు ఒకే మాట చెప్పారు, మన దేశపు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే మనం స్పేస్ కి వెళ్ళాలని. అప్పుడు బిల్డ్ చేశాడు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అబ్దుల్ కలాం ద మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇస్రో జర్నీలో ఎంట్రీ ఇచ్చారు. చిన్న టీమ్ తో ఫస్ట్ SLVని లాంచ్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్ లో ఇది ఫెయిల్ అయింది. కరెక్ట్ గా దాని ఆర్బిట్ రీచ్ అవ్వలేక ఫెయిల్ అయింది. అప్పుడు కలాం గారు ఇస్రోని రెస్పాన్సిబుల్ గా తీసుకున్నారు. నెక్స్ట్ లాంచ్ సక్సెస్ అయింది, చరిత్ర మారింది. అతని విజన్ రాకెట్ లో ఫ్యూల్ లా పనిచేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 125 స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్ లో 92 స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్ సక్సెస్ అయ్యాయి. అందులో లూనర్ పోలార్, చంద్రయాన్ 4, శుక్రయాన్, మంగళయాన్ 2 ఇలా చాలా సక్సెస్ అయ్యాయి. మార్స్ మిషన్ లో ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ అయింది ఇండియా మాత్రమే. చంద్రయాన్ 3 సౌత్ పోల్ లో సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఇది ఇస్రో వెనకున్న చరిత్ర. నిన్న పిఎస్ఎల్వి C61 థర్డ్ స్టేజ్ దాకా వెళ్ళి అక్కడ ఫెయిల్ అయింది. ఇది జరగడం ఇస్రోకి ఒక చిన్న స్టాప్ మాత్రమే. నెక్స్ట్ కమ్బ్యాక్ రాబోతుంది. మనం ఇస్రోకి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇస్రో గురించి, ఇస్రో వెనక స్టోరీ గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.